వైట్ టీమ్ లో గెలిచేటోనికి ఏమో వైట్ రసగుల్లా, బ్లాక్ టీమ్ లో గెలిచేటోనికి బ్లాక్ రసగుల్లా. తాటి బెల్లం తాటి బెల్లం అట్లా ఇప్పుడు బ్లాక్ హౌస్ వచ్చేసి బ్లాక్ పబ్ లాగా మారిపోతుంది, వైట్ హౌస్ వచ్చేసి వైట్ పబ్ లాగా మారిపోతుంది. చూద్దాం ఏది మంచిగా ఉంటుందని చెప్పేసి. రెడీయా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బ్లాక్ హౌస్ వర్సెస్ వైట్ హౌస్. దానికోసం మన దగ్గర ఉంది బ్లాక్ టీమ్, అలాగే వైట్ టీమ్. ఇప్పుడు బ్లాక్ టీమ్ వచ్చేసి బ్లాక్ హౌస్ లో ఉండబోతుంది, వైట్ టీమ్ వచ్చేసి వైట్ హౌస్ లో ఉండబోతుంది. ఇక్కడ నుంచి గడవబోయే 24 గంటలు చూద్దాం వీళ్ళు ఏ విధంగా సర్వైవ్ అవుతారు, ఏం కథ అని చెప్పేసి. వీళ్ళకి ఇచ్చిన డ్రెస్సెస్ అండ్ హౌసెస్ మాత్రమే కాకుండా వీళ్ళకి ఇవ్వబోయే ఫుడ్ ఐటమ్స్ కూడా వైట్ అండ్ బ్లాక్ లోనే ఉండబోతున్నాయి. వీళ్ళు 24 గంటలు కేవలం వైట్ చూసే వాళ్ళు వైటే చూస్తారు, బ్లాక్ చూసే వాళ్ళు బ్లాకే చూస్తారు. బ్లాక్ టీమ్ మరియు రెడీ, వైట్ టీమ్ రెడీ. ఎవరు ఇంతకాలం వెళ్ళిపోరు, చలో. సో బ్లాక్ టీమ్ వాళ్ళు బ్లాక్ హౌస్ లోకి వెళ్ళిపోయారు, వైట్ టీమ్ వాళ్ళు వైట్ హౌస్ లోకి అయితే వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి ఛాలెంజ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లోపలికి వచ్చినాక మీరు చూడొచ్చు మొత్తం బ్లాకే. టేబుల్ కూడా బ్లాకే, ఇక్కడ బెడ్ కూడా బ్లాకే, డైరెక్ట్ బండి కూడా బ్లాకే. మస్తుంది బండి అయితే. స్టార్ట్ అయ్యే బండి ఒకసారి. మరి నువ్వు కూడా లోపల బ్లాక్ వేసుకున్నావు? లోపల బ్లాక్ బ్లాకేనా? నాది బ్లాక్ కాదు. ఏదేమైనా మస్తుంది బ్లాక్ హౌస్. బ్లాక్ డ్రెస్ కూడా, మా డ్రెస్ కోడ్ కూడా మస్తుంది. లోపలికి అయితే వచ్చినాం, మంచిగా ఉంది ఇలా చల్లగా. వాళ్ళకేమో దగ్గరకు ఉండేసరికి వేడి తగులుతూ ఉంటుంది, మాకు మీది కాడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. పండుకొని బెడ్ లెక్క వేసేసి మంచిగా మెత్తగా ఉంది. నువ్వు ఏడవనుకుంటావు? నేను బండి మీద అనుకుంటా, టేబుల్ మీద అనుకుంటా. ఎందుకు నీకు దీని మీద అనుకుంటా మంచిగా, నువ్వు దాని మీద అనుకుని అటు ఇటు బోరుతా, మరి నాకు సెట్ కాదు కదా. సరే గాడ వండుకో, మంచిగా ఉంది కదా ఇట్లా వండుకోనికి. అట్లా వండుకోనిక అది ఉంటుంది. అది ఆపుతా ఆపది. ఇప్పుడే ఫస్ట్ రాగానే ఎంట్రీ కాగానే మొత్తం మన టేబుల్ అయితే తిరగొట్టిండు. పక్క పెడతాని. ఈ బ్లాక్ హౌస్ గురించి ఏమో అనుకున్నాం మేము. అబ్బో ఘోరంగా, ఇగో వచ్చిన 10-15 నిమిషాలకి ఘోరంగా ఇగో చెమటలు వస్తున్నాయి, డేంజర్గా ఉన్నది పరిస్థితి. ఇగో నాకు మొత్తం మన రాజు ఘోరమైన టేబుల్. మనోళ్ళు వాళ్ళ రూమ్స్ లోకి వెళ్ళిపోయి దగ్గర ఒక 40 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏం చేద్దామంటే బ్లాక్ హౌస్ లో ఉన్న వాళ్ళకి బ్లాక్ వాటర్, వైట్ హౌస్ లో ఉన్న వాళ్ళకి నార్మల్ వాటర్ అయితే ఇవ్వబోతున్నాం. బ్లాక్ వాటర్ మీరు కర్రదాలు ఉంటే మీకు కూడా కర్రదచ్చు. అరే వాటర్ బాయ్ మొత్తం చెమటలు పట్టిరు. ఘోరంగా పరిస్థితి డేంజర్ ఉంది. నేను లోపలికి వస్తారా కావాలనుకున్నప్పుడు కానీ మీరు బయటికి రావద్దు. అదే అందుకే వస్తలేము. బ్లాక్ వాటర్ ఎందుకు ఇట్లా ఏముతున్నాయి అన్న అడుగు, మరి అది ఏంది ఎంత ఆయిల్ లెక్క అనిపిస్తుంది. ఇలేనా వేస్ట్ చేయకు, సరే తాగి ఇచ్చేసాయి. ఇప్పుడు ఇక మంచిగా చల్లగా, ముందు ఏమవుతుందో ఇక. నువ్వు బాగా ఆకు, కొన్ని ఉండని, కొన్ని తాగుతారు. మరి వీటితో సర్వే కావాలి మనం మొత్తం. వాళ్ళకి బ్లాక్ వాటర్ ఇచ్చిర్రు, ఎన్నడు చూన్నట్టున్నారు బ్లాక్ వాటర్. 3 చేతులు ఎంత గిట్లున్నాయి ఇవి.
ఎట్లున్నాయి? ఎంత ఇటు నీళ్ళ లెక్క ఉన్నాయి, అంత ఇది వేరే టేస్ట్ వస్తుంది. ఈ బట్ట మొత్తం వైట్ ఉండేసరికి ఎండ రిఫ్లెక్షన్ కొడుతుంది, కళ్ళకి ఇలా తెల్ల కనిపిస్తుంది అంతా మొత్తం డిఫరెంట్. వెరైటీగా. ఇప్పుడు ఇగో దీన్ని చూసి అటు బయట చూసినసరికి ఒకటేసారి ఆ మొగులు చూసినా కానీ చెట్లను చూసినా కానీ తెల్ల కనబడుతున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఒక చిన్న గేమ్ అయితే కండక్ట్ చేపిద్దాం. వైట్ టీం వాళ్ళని వచ్చేసి వాళ్ళ వైట్ హౌస్లోనే కబడ్డీ ఆడిపిద్దాం. బ్లాక్ టీం వాళ్ళు వచ్చేసి వాళ్ళ బ్లాక్ హౌస్లోనే పవర్ గేమ్ అయితే ఆడిపిద్దాం. బ్లాక్ టీం వాళ్ళు కబడ్డీ ఆడినట్టయితే ఇల్లు ఆగదు. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళకి గేమ్ అయితే పెట్టాలన్నమాట. సో ఇప్పుడు వైట్ టీం వాళ్ళకైతే ఒక గేమ్ కండక్ట్ చేసేద్దాం. అరే వైట్ టీం చెప్పండి. రెడీగా ఉంటారు కదా, ఏం చెప్తుర్రా? ఏం లేదు, అడ్డం గీతకి అడ్డం గీతకి చేసేయి. మీరు కబడ్డీ ఆడాలి ఇక్కడ. అయితే అవతల వాడేవు కబడ్డీ ఆడ బయటికి పోదు. గ్రౌండ్ గిల్లెట్లా ఆడుతుంది ఆడాలి, అదే టాస్క్. తోడవుతారా ఫస్ట్ కూతకి పోతా పో అని గుంజుకొని పట్టుకొని రా. సరే 3, 2, 1 కబడ్డీ దొరకడు రా. అంటే లావటెడ్ వారే అవతలకి. కబడ్డీ నీదే టాస్క్. కమాన్ గిరికెళ్ళి కూడా అంతడు కాడు. బయటకి అరే గీత గిన్నె ఉంది కదా. సో ఇప్పుడైతే ఇద్దరు చెరొక పాయింట్ అయితే వచ్చింది. 10 పాయింట్స్ దాకా వీళ్ళు ఆడుతూనే ఉంటారు. వీళ్ళు నిడిసబెట్టేసి మన బాడీ గార్డ్ల దగ్గరికి అయితే వెళ్దాం. చలో ఇట్లా రా, ఇద్దరికి ఇట్లా ఉంటారు నా పక్క వండి ఇట్లా ఉంటారు బాడీ గార్డ్ లెక్క. అట్లే ఉన్నారా సేమ్. వీళ్ళని వేసుకునేటారు పోవాలి ఒక రోజు. చేయాలి అని ఇద్దరు కింద. నీ ఆనియన్ సారా కింద ఆనియాలి చెయ్యి కొద్ది వెనక జరు. ఇన్ 3, 2, 1 కమాన్. కూర లేదు. 1, 2, 3 స్టార్ట్. కూర గుంజరా. అది చెరొకసారి గెలిచిర్రు. ఇద్దరికి పవర్ మామూలుగా లేదన్నమాట. నాసుడు పక్కడైతే హ్యాండిల్ చేయగలుగుతారు కదా. మీరు ఏం కొట్లాడుకుంటారు కదా. ఇప్పుడు చెరొక పాయింట్ వచ్చింది కదా. ఎవరికి ఎక్కువ 10 పాయింట్స్ వస్తాయి ఆ 10 పాయింట్స్ వచ్చేదాకా ఆడి నాకు ఎప్పుడు ఎవరికి 10 పాయింట్స్ వచ్చినాయి. వాళ్ళకు ఇద్దరికి ఒక్కొక్క గేమ్ అయితే పెట్టొచ్చిన. ఆ గేమ్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి ఒక బెనిఫిట్ అయితే ఉండాలి. కాబట్టి దానికోసం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. వైట్ టీంలో గెలిచేటోనికి ఏమో వైట్ రసగుల్లా, బ్లాక్ టీంలో గెలిచేటోనికి బ్లాక్ రసగుల్లా. ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఇంక నేను వాళ్ళకి చెప్పలేదు. ఎవరు విన్ అవుతారో నాకు ఆ విన్నర్ పేరు చెప్తే వాళ్ళకి ఇస్తా అంతే. ఏమైనా లాస్ట్ రౌండా? కమాన్ ఎవరికి వెళ్తాడు? గుంజు ఫస్ట్ ఉడిపోతుంది కదా. ఇన్ పవర్ పోయిందా మొత్తం? మీరు చూడొచ్చు ఉడకపోదాక మొత్తం ఇలా పరిస్థితి ఎట్లా అయిపోయిందో. బ్లాక్ హౌస్ ఉన్న వాళ్ళకి మొత్తం దడిచిపోయారుగా. దీంట్లో బ్లాక్ హౌస్ లో వచ్చేసి ఇప్పుడు విన్నర్ గాడు కూరగాడు అని తేలిపోయింది. వైట్ హౌస్ లో వాళ్ళు ఇంకా ఆడుతుర్రా, మరి ఏమైతుందో చూద్దాం. అరే వైట్ హౌస్ అయిపోయిందారా మీది? ఎవడు విన్ అయ్యాడు? నువ్వా? సో ఇప్పుడు బ్లాక్ హౌస్ లో విన్ అయిన కూరగానికి, అలాగే వైట్ హౌస్ లో విన్ అయిన డింపిగానికి, వానికి బ్లాక్ రసగుల్లలు, వీనికి వైట్ రసగుల్లలు అయితే ఇచ్చేద్దాం. 4 నీకే, వానికి ఏకు ఓన్లీ విన్నర్ కే. నువ్వు ఓడిపోయినావు గారా. అయ్యా అందుకే మీకు ఫస్ట్ చెప్పలే బహుమతి ఉంటుంది అని చెప్పేసి. ఆ సీట్లు తినడేమో కానీ అంతేటో అవుతుంది. నోరు అంతేటో మంచిగా నీకు అంటే అవి వెరైటీగా ఉన్నాయి సీట్లు. వెరైటీ ఉన్నాయి, బబ్లికం లెక్క ఉన్నాయి. ఏ మన సెంటర్ ప్రైస్ లెక్కన అట్లే ఉన్నాయి. వెళ్తావుగా మన నెక్స్ట్ నెల వెళ్తావుగా. వెళ్తా ఇలా బాధపడుతున్నా. అట్లేం లేదు. గిట్లా ఉంటుందా అన్న? ఒక్కటి కూడా ఇవ్వకుండా తింటావా? మరి గెలవాలి. కూరుంటే సరిపోదు, మంచిగా స్ట్రెంత్ ఉండాలి. ఏదేమైనా గెలిచినందుకు, అంత కష్టపడ్డందుకు రసగుల్లలు అయితే మస్తున్నాయి. అవి నేను కష్టపడలే.
నువ్వు కష్టపడ్డావు చెయ్యి ఇట్లా అనుకో నీటి వాళ్ళే అంటే గెలవాలి కష్టపడి అందరు కష్టపడతారు గెలిపై తొక్కలకే ఉంటది కదా ఎట్లా గీడేవాడు ఏ మెన్ యు ఆర్ నాట్ దిస్ కమ్ము యు ఆర్ అందర్ అటే ఉండాలి ఇటు రావద్దు అటే దిస్ ఈస్ బ్లాక్ మ్యాన్స్ నో ఎంట్రీ తెల్లోళ్ళు జింగిడిగా అంటే ఏమనుకున్నావు ఫారెన్ మ్యాన్స్ ఇగో ప్యూర్ ఇండియన్స్ తెల్ల కూడా ఎతకర్ర కూడా చూడు పండ్లు కనబడుతుంది అలాగే చూస్తే వాళ్ళకి పండ్లు కనబడుతుంది ఏం కనబడతలేవు జింగిడిగా పోరాడా ఓకే వీళ్ళు పొద్దున్న నుంచి ఇందులో సర్వైవ్ అవుతా ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఒక చిన్న గేమ్ అయితే కండక్ట్ చేద్దాం. అదేంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఒక బకెట్ అయితే ఉంది. ఈ బకెట్ దేనికోసం అంటే బ్లాక్ టీముల దగ్గర 4 బాళ్ళు ఉన్నాయి, వైట్ టీముల దగ్గర 4 బాళ్ళు ఉన్నాయి. సో వాళ్ళ టీం నుంచి బాల్ వేస్తారు, వీళ్ళ టీం నుంచి బాల్ వేస్తారు. ఎవరి బాల్స్ అయితే ఎక్కువగా ఈ బకెట్లో పడతాయో వాళ్ళకి వచ్చేసి ఒక చిన్న ఐటమ్. అది వచ్చేసి ఏంటంటే మన దగ్గర బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి, ఈ లైట్ గ్రీన్ కలర్ గ్రేప్స్ అయితే ఉన్నాయి అనమాట. ఒకవేళ బ్లాక్ టీమ్ వాళ్ళు గెలిస్తే బ్లాక్ గ్రేప్స్ ఇచ్చేద్దాం, వైట్ టీమ్ వాళ్ళు గెలిస్తే వైట్ గ్రేప్స్ ఇచ్చేద్దాం. ఎవరు గెలవలేదు అనుకోండి ఈ 2 గ్రేప్స్ మేమైతే తింటాం. ఓకే రెడీ అరా? అర్థమైందిగా? మీరే ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకే గ్రేప్స్ వస్తాయి. ఒకవేళ బరాబర్ పడ్డాయి అనుకో ఇద్దరికి ఇస్తా. ఓకేనా? చలో రెడీ? ఎవరు ఇస్తారు ఫస్ట్? నేను చెప్తా ఆవిర్రి. అగ్గిపేట గిగ్గిపేట కోడి కొంగ పిల్లి పిరాంగ్ పితుక్ లేదు అది లేదు అంతే. పితుకు తసుకు తుసుకు. సో మొత్తానికి అయితే ఎంత వేసినా మీకే వస్తుందా? లైన్ దాటి బయటకు రాకుర్రి. ఇగో మీ దగ్గర 4 బాల్ 4 బాల్ వేసారు ఒకటి ఒకటి. ఎన్ని పడితే చూద్దాం. కమాన్ పడ్డది. అరే వైట్ పడ్డది చూడుర్రి. బకెట్ కన్నా నాకిర్రా. మీరు చూడొచ్చు బ్లాక్ టీమ్ వచ్చేసి వాష్అవుట్ అయితే అయిపోయింది. ఒక్కదానికి బకెట్ కూడా తాకలేదు. చూద్దాం మరి వైట్ టీం ఏం చేస్తా అని చెప్పేసి. వీళ్ళన్న గ్రేప్స్ గెలుచుకుంటారా లేకపోతే వీళ్ళు గ్రేప్స్ కోల్పోతారా చూద్దాం. ఏర్రా ఏరి. అయ్యో ఫస్ట్ నేను ఒక బాల్ ఎత్తా, మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఒక బాల్, తర్వాత నేను ఒకటి నువ్వు ఒకటి, లైన్ గా కాకుండా. ఓకే అట్లా ట్రై చేద్దాం. గీతకు ఎత్తునా స్టెప్ దాని మీద. నువ్వే ఒకటి. అబ్బా షిట్. లాస్ట్ ఒకటి. వీళ్ళు నా జింగిడి వాళ్ళు వీళ్ళకి రాలేదని కాదు, వాళ్ళకి కూడా రాలేదని ఎంజాయ్ చేస్తారు. అంతే రారా? వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా ఎంజాయ్ మీకు కూడా రాలే, మీకు కూడా రాలే. మీరు కర్రాలు. సో మొత్తానికి అయితే బ్లాక్ టీం వాళ్ళకి రాలేదు, వైట్ టీం వాళ్ళకి అయితే రాలేదు. ఈ గ్రేప్స్ ఇప్పుడు మన కెమెరామెన్ గారు నేనైతే ఎంజాయ్ చేస్తాను. ఏంది అన్నా మాకేదన్నా మీరు గెలుచుకోలే అంతే. ఇక మీకు అదృష్టం లేదు, ఇక లేదు ఛాన్స్ లేదు, ఏం లేదు. పరా మనం ఎంజాయ్ చేద్దాం ఇక్కడ ఒకసారి. గెలవపోతుంది ఎండకదా. మనకన్నా బకెట్ అన్న తాకింది, వాళ్ళకన్నా ఒక్కడు కూడా తాగలే. అంతా ఎండకి గవర్ అవుతుంది. ఒకవేళ గెలిస్తే మనకన్నా వస్తాయి అనుకున్నా. ఏమన్నా ఒక బాల్ జింగిడి నీ దగ్గర తాకుతారు, నీ మొత్తానికి తాక. క్రికెట్ ఆడుతుంది బాగిరి కొట్టు మా కొడుదు ఇసురు కొడుదు వాళ్ళు వెయ్యాలి డబ్బాలా అట్లా. అది చే నువ్వు నా ఇద్దరు తీసినావు. మంచిగా తింటురుగా. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే క్లైమేట్ ఎంత చేంజ్ అయిపోయిందో మీరు చూడొచ్చు. వర్షం వచ్చే సీన్ అయితే ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకు క్లాత్ తోటి కట్టిందనమాట. బ్లాక్ హౌస్ కావచ్చు, వైట్ హౌస్ కావచ్చు. వర్షం పడ్డదంటే కంపల్సరీగా లోపల ఉన్న వాళ్ళు వానలనే తడవాల్సి వస్తుంది. ఎవరా అన్నా వాన వచ్చిందంటే మీద మీకు ఏముండదు. అందుకే మీ ప్రొటెక్షన్ కోసం బ్లాక్ కవర్లు అయితే తీసుకొచ్చిన. కప్పుకొని కూర్చుంటారా, వేసుకొని కూర్చుంటారా, మీ ఇష్టం. నీకు పడతారా అది?
ఒకసారి తొడుగు ఇప్పు ఇట్లా అని ఒకసారి తొడుగురి. దీనిలో అసలు వానమొగులు అయినట్టే లేదు, ఇలా లోపలికి వస్తే మొత్తం లైటింగ్ ఎట్లుందో అట్నే ఉంది. బయట వానమొగులు అయిన ఏర్పడుతుందా మీకు? చీకటి చీకటి అయింది. వాళ్ళ దాంట్లో మొత్తమే కనబడుతుంది, మొత్తం కర్రగా అయింది వాళ్ళ రూమ్లో. గీత పెద్ద ఉంది, గిదేందుకు మాకు? ఇది ఆపదురా, బట్టనే కదా, నీళ్ళు పడతాయి కంపల్సరీ. అన్నా హాయ్ బేబీ ఇళ్ళకెళ్ళి కూడా చేతులు పెట్టుకుంటారు. బండవేది నీళ్ళకే వేసుకోవాలి, నెత్తి ఆడకుండా చూసుకోవాలి. మేము మొత్తం దింపాలి మెడతాం. నెత్తి అడిగినా సరే బాడీ తడవద్దు అంటాడు అంతే. వీళ్ళేదో డిజైన్ పెట్టుకున్నాడు, ఇది ఏంది? చినిపోయాలి మొత్తం. ఏదేమైనా భలే ఇచ్చిండు అన్న. ఈ డస్ట్బిన్ కవర్ వాన కవర్ వెళ్తలేదు, మొత్తం కింద బ్లాకే ఇచ్చిండు మాకు. బ్లాక్ మొత్తం మిక్స్ అయిపోయింది. గిట్లా పెట్టుకోగా నా లెక్క జింగిన లెక్క గిదే మెడల్ పట్టి మెడల్ నెత్త నడవాలని. ఇది నాకు టోప్ వద్దు, ఇదో చూసిన టోప్ పెట్టుకున్నా. జీవా పైసలు వేసుకొని పైసలు ఉన్నాయేమన్నా? ఆడలు లెక్క పెడకడికి సేమ్ నిజంగా మస్తు. బండి మీద కూడా పోవచ్చు, మాకు మంచిగా ఇట్లే పోవచ్చు ఆరామ్సే. ఒక 1000 కిలోమీటర్ 200 కిలోమీటర్ కూడా కొట్టచ్చు. మస్తు దొంగలో లెక్కన ఉన్నాం మనం. దొంగలో లెక్కన ఉన్నాం మనం. ఒక బ్లాక్ బెర్రీ ఉండంటారు. అరే తెల్లోడా పారెత్తాం, పర్వాలేదా? పారెత్తాం చూసినావా? భలే ఉన్నారు జోర సంచులే గట్ల కట్టుకోరు. ఏడా మేము మంచిగా పెట్టుకున్నాం మొత్తం. అరే నీకు చెప్పాలరా నువ్వేదో అరే అక్కడ రావట్లే నువ్వేదో ఎట్లా ఆడుతున్నావురా? ఆ పండ్లు ఆ తెల్ల కవరు అది తెల్లది సేమ్. నీ పండ్లు సేమ్ కలర్ ఉన్నాయిరా. తెలంగాణ పడుతుంది ఆవుతనే మొత్తం ఆ పనులు కూడా తెల్లగా ఉన్నాయి. అటు అర్థం చేసుకో, కర్రదాంట్లో తెల్ల కనబడుతున్నాయి, తెల్లగానే ఉంటాయి. మీరు తెల్లదాంట్లో కూడా మరి కర్ర కనబడుతున్నారు. అవన్నీ తీసి మన ముఖం మొత్తం రుద్ది దానికి రాయత్ నీ ముఖమే కర్ర ఉన్నది, కర్రగా వెళ్తుంది అది అట్లుంటది. చూసుకో చూడ అయ్యా కర్రే అండి మొత్తం బోర్డు మీద రాసాడు రాయొచ్చు. చెమట కాదు ఇక కవర్ చేసుకోకూరు కానీ చూసిరా కాదు మొత్తం కర్రలు ఎట్లున్నారో అలా. సో ఫైనల్గా మొత్తానికి చూసిరుగా చీకటి అయితే అయిపోయింది. చీకటి అయినా పెద్ద అదేం లేదు, ఎందుకంటే మేము బ్లాక్ హౌస్ లో ఉన్నాం కాబట్టి. అప్పటి బ్లాక్ హౌస్ పబ్ సేమ్ పబ్ లెక్కనే ఉంది ఇప్పుడు లైటింగ్ ఇదంతా సెటప్ కి. అన్ననైతే మనకు ఫస్ట్ అయితే వానకావర్లు అయితే ఇచ్చిండు కదా, ఇవి అవసరం అయితే మాకు రాలేదు. దేనికోసం అంటే ముంజారొత్తుకు ఇచ్చిండు, కాకపోతే దేవుడు కరుణించి ఇలా ఉంటారో పోరగాళ్ళని వానైతే ఉరవనీయలేడు. మొత్తానికైతే చీకటి అయితే అయిపోయింది, సేఫ్. చీకటి అయిపోయిన తర్వాత మా వైట్ హౌస్ ఎట్లుందో చూపిస్తా. పొద్దున్నాక మంచి కనవలేదు, మొత్తం బ్లాక్ అయిపోయేసరికి వైట్ మొత్తం వేరే లుక్ కనబడుతుంది. ఇప్పుడు పండుకోనికి ఏమి చేయలేదు. ఈ కవర్ ఇచ్చిండు వాళ్ళకి, ఇంతకుముందు కవర్ కప్పుకోవాలి, డస్ట్బిన్ కవర్ అది అంటుండు. ఇక మాకు కూడా ఇప్పుడు కవర్ ఇచ్చిండు కదా, దీన్నే కప్పుకుంటాం, మరి ఎట్లనో తెలియదు. కర్రే కనబడుతున్నావు మా ఆయన మొత్తం మనోడు కర్రే ఉన్నాడు కదా, బ్లాక్ మ్యాన్ ఉండేటోడు వైట్ లోకి వచ్చిండు. వాస్తవానికి వచ్చేది నేను మాత్రం చక్కగానే ఉన్నామని వస్తావా? కర్రోడు ఇళ్ళకి రావాలని అలాగే రావాలి. నువ్వు కర్ర ఉన్నవద్దు నాకన్నా నైతే పనులే కనబడుతున్నాయి. అరే చూసావారా తేజా అంటుడు కర్రోడు నిన్ను ఏమన్నా ఫీల్ అవుతున్నా ఆయన కర్రోడు ఐదులో పోతాడా కూడా కరెక్ట్. సో ఇప్పుడైతే మనోళ్ళకి ఒక చిన్న గేమ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. అలాగే ఈ గేమ్లో ఎటువంటి విన్నర్స్ కావచ్చు లూజర్స్ కావచ్చు ఉండరు, జస్ట్ ఫర్ మీకోసమే, ఎంటర్టైన్మెంట్ కోసం. అదేంటంటే వెరైటీగా అంతాక్షరి అయితే ఆడబోతున్నాం.
అంతాక్షరి కూడా వీళ్ళు బ్లాక్ కలర్ వాళ్ళు కాబట్టి వీళ్ళు వైట్ కలర్ వాళ్ళు కాబట్టి వాళ్ళ కలర్స్ తగ్గట్టు ఆ పాటలు అయితే వాడాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందారా? రెడీ ఉన్నారా? ఏమైంది ఎటువంటి రా ఉన్నాడా లేడా? అర్థమైందా? మీకు తగ్గట్టు పాటలు మీరు పాడాలి, మీకు తగ్గట్టు సాంగ్స్ మీరు పాడాలి. ఒకవేళ మీరు రాకున్నా వీళ్ళు అందుకుంటారు, జస్ట్ ఇంటిస్తే సరిపోతుంది, అందరు కలిసి ఆడేది, ఎటువంటి కాంపిటీషన్ అంతాక్షరి కాదు. కాయట్లు వస్తారా? బ్లాక్ అంటే కర్రెదా? కర్రెది కూడా ఓకే ఓకే. ఇద్దరు మంచి జోష్ మీద ఉన్నారు. అరే వైట్ ఏదిరా మీద పాడరు. తాటి బెల్లం అట్లా పంచాది కదా ఇది, అంతాక్షరి. ఇప్పుడు మీదే రౌండ్ మళ్ళా. బ్లాక్ బా ఓకే. మంచి రోజు అరే నువ్వు అట్లే ఉండరా, నువ్వు సైడ్కి రారా. సేమ్ ఒక హీరోయిన్ అలాగే చూస్తున్నట్టే ఉంది. అందుకు చూస్తున్నా హీరోయిన్ కొంచెం దొడ్డైంది, జాగ్రత్త. అరే తెల్లరా మీదేరా. చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట. నువ్వు పాడిందంటే అది పాటే కాదు, నువ్వు ఆడిందంటే నువ్వు వీళ్ళు మొదలు పెడతారు గంతే. ఇలా కొత్తలేదు చాకరీలకు, వాడికి కొత్తలేదు, వాడికైతే మొత్తమే లేదు. అరే ఏమైందిరా వానికి కొంచెం సినిమా నాలెడ్జ్ తక్కువ ఉండదు అనమాట, వాడికి పాటలు రావెక్కువ. ఏదైనా పాట పాడమంటే వాడు అదే ప్రిపేర్ అయ్యి వచ్చేస్తాడు. వీళ్ళేమో మొత్తం డైరీ నవ్వులు తినేసిర్రు, ఏ పాట పాడమంటే ఆ పాట పాడతారు. నల్లని పాలనికైతే తెల్ల పాలైతే ఏమైందిరా తెల్లళ్ళు? రాలే పాట రాలే, పేరుకు వైట్ హౌస్ ఉన్నారు అంతే. ఓకే, ఇట్టి అంతాక్షరి కార్యక్రమంలో మీరు ఎంజాయ్ చేసిర్రు అనుకుంటున్నాం. మా బ్లాక్ టీం వచ్చేసి వైట్ టీం ని మొత్తం టోటల్ డామినేట్ అయితే చేసేసింది. దీంట్లో ఒకవేళ విన్నర్స్కి ఏమైనా పెట్టుంటే అది బ్లాక్ టీం వల్లే కొట్టుకోబోతుంటారు. సో ఏం విన్నింగ్ ప్రైజ్ అయితే ఏం లేదు, జస్ట్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. అన్నా నువ్వు బ్లాక్ హౌస్ మంచిగా బ్లాక్ బాత్రూమ్ లేదు అప్ప అని చెప్తుందన్నా. అయ్యో ప్రతిదీ గిట్నే ఉంటది, మనం తయారు చేసిందే గిట్లా. అటు మూలకి వెళ్ళిపో, ఎంజాయ్. సో ఇప్పుడైతే డిన్నర్ టైం. వైట్ టీమ్ వాళ్ళకి వచ్చేసి వైట్ మ్యాగీ, అలాగే బ్లాక్ టీమ్ వాళ్ళకి వచ్చేసి కొద్దిగా బ్లాక్ చేయడానికి ట్రై చేసినా, కాకపోతే కొద్దిగా రెడీగా అయితే అయిందనమాట. సో వాళ్ళకి ఇచ్చేద్దాం, డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అరే వైట్ టీమ్ దర్యో ఇది కూడా వైట్, తినేది కూడా వైటే. అన్ని వైట్ లో ఎత్తున్నా అయితే తినరు. ఇప్పుడు ఏంటంటే ఒక పార్ట్ ఒక పార్ట్ ఇద్దరు ఒకటే తినాలి. ఎట్లా తింటారు అన్న ఇది? మీకు ఒక డౌట్ వచ్చింది అసలు వైట్ మ్యాగ్ ఎట్లయిందని? వైట్ ఎట్లయింది అది తిందుడు తెలుస్తుంది. మంచిగా అంతే వల్ల. ఇప్పుడు బ్లాక్ టీమ్ వాళ్ళకి అయితే ఇద్దాం. అరే బ్లాక్ టీమ్, బ్లాక్ హౌస్ టీమ్ దర్ అయ్యో బ్లాక్ మ్యాగీ ఎంజాయ్. ఒకటే దాంట్లో తినేసారు. నార్మల్గా మీరు అమెరికాలో వైట్ హౌస్ ఉంటుందని తెలిసి చూసిరు కావచ్చు. ఈ బ్లాక్ హౌస్ వచ్చేసి ఆఫ్రికాలోనే యుగాండాలోనే ఎక్కడైనా కట్టాలి. మనకి మ్యాగీ ఇచ్చారు కదా, మొత్తం తెల్లగా ఉన్నది కానీ అయినా మంచిగా ఉంది. ఏదైనా సరే దీన్నే మన ఇది లెక్క ఉంది, సామంగా లెక్క ఉన్నాయి, పాసం లెక్క చేసి ఇచ్చారు మొత్తం. మాకు ఇప్పటి వరకు అన్ని బ్లాక్ 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 ఇచ్చారు, ఏది ఇచ్చినా కానీ ఉన్నా కానీ. ఇప్పుడు మొత్తం ఏదో ఎర్ర ఉంది చిన్న లైట్ గా.
ఏదేమైనా మస్తుంది మ్యాగీ. బ్లాక్ కలర్ లేకపోయినా కానీ రెడ్ కలర్ ఉన్న టేస్ట్ మాత్రం మస్తుందిగా. ఎట్లా అనిపిస్తుంది? పడిపోయిందిగా. అది బ్లాక్ వాటర్ అయిపోతా ఉన్నాయి. ఇంకొన్ని ఇస్తా అన్నా, బ్లాక్ వాటర్ కొన్ని ఇస్తావా? సో మొత్తానికి అయితే వాళ్ళ తినుడు అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూసినట్టయితే ప్రజెంట్ 2 హౌస్లలో చీకటి అయితే ఉందన్నమాట. ఆ చీకటి ఎందుకు ఉంది అంటే ఇప్పుడు బ్లాక్ హౌస్ వచ్చేసి బ్లాక్ పబ్ లాగా మారిపోతుంది, వైట్ హౌస్ వచ్చేసి వైట్ పబ్ లాగా మారిపోతుంది. చూద్దాం ఏది మంచిగా ఉంటుందని చెప్పేసి. రెడీయా? చలో. సో బ్లాక్ హౌస్ లో అయితే డిస్కో రెడీ అయిపోయింది. ఒకసారి చూసేద్దాం ఎట్లుంది అని చెప్పేసి. స్టార్ట్ చేసి ఆల్రెడీ. हाती माझ्या माईक सुरू झाली ही कहाणी. एक यार खास माझा दोस्ती पुराणी. होड मध्ये दोघे असे जसे जय वीरू. सारी सिटी ही झाली दोस्तीची ही दिवाणी. एका मागे एक आम्ही गरम करत गेलो. सीन मध्ये वातावरण गरम करत गेलो. एका चुकीमुळे झाली ही दोस्ती खराब. त्या चुकीमुळे आम्ही दोघे लांब सरत गेलो. मेरे यार मेरे यार मेरे यार. సో మొత్తానికి అయితే బ్లాక్ హౌస్ లో పబ్ చూసిరు కావచ్చు మీరు ఏ విధంగా ఉందో. నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేసిన వాళ్ళతో పాటు. ఇప్పుడు వైట్ హౌస్ లో పబ్కి అయితే వెళ్దాం, ఏ విధంగా ఉందో ఇంకా చూద్దాం. మరే రెడీ అరా? సో మొత్తానికి అయితే చూసేసిరు కావచ్చు. వైట్ హౌస్ లో డిస్కో కూడా చాలా సూపర్ గా ఉంది. కాకపోతే వాళ్ళ దాంట్లో ఎట్లుంది అంటే ఎవరైనా కొత్త వస్తే మరి కలుపుకోబోతుర్రు. అందరం కలిసి డాన్స్ చేసినట్టుంది. వీళ్ళ దాంట్లో ఎవరిని వానికే ఉంది, వీడియో ఎగురుతుంది వాడు ఎగురుతుంది, నాకేం ఎగురుతుందో అర్థమవుతుంది అలా. సో ఇట్లయితే ఉందన్నమాట. ఎవరి పబ్ మీకు నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెత్తిరి వస్తుంది. అప్పుడు మన వాళ్ళకి నైట్ పడుకోవడానికి రగ్గులు గిట్ల ఏమి కవర్లు కప్పుకొని వండుకోరు అని చెప్పిన ఉంటే వాళ్ళు నిజంగానే కవర్లు కప్పుకొని వనరా లేకపోతే ఏమైనా చేస్తారో చూద్దాం. చూడరే, అది వర్షం వచ్చినప్పుడు కప్పుకోర్రా ఉత్తగా అన్న. నేను ఇగో ఇవి తీసుకోర్రి, ఇవి కప్పుకోర్రి. వాళ్ళు ఏం చేస్తారు జింగిడి వాళ్ళు కూడా కవర్లు చుట్టుకొని అన్నారు కావచ్చు. ఏ బెర్రీస్ వీడు నిద్రపోయినారా? వాడు మూతి గాడబెట్టిండు. ఏ లేవరా అనుకున్నాడు. పక్కపండి పడతలేనట్టున్నారు. ఏటో వండుకున్నారు ఇద్దరు డుంబుగాలేనే. ఎట్లా కప్పుకున్నాడు కాదు. బయట ఉందా లోపల? నిల్సా జలకన్య తెచ్చినావా? అబ్బా తీసుకోరు ఇక కప్పుకోర్రి మంచిగా. మాకేందుకు ఇవి అడే వేసుకోరు. వానతో ఏం కప్పుకుంటారు రాత్రి. సో వాళ్ళకైతే రగ్గులు ప్రొవైడ్ చేసేసిన. మార్నింగ్ దాకా రందిలేదు. మార్నింగ్ చూసుకుందాం ఇక. నైట్ కప్పుకొని అని చెప్పేసి గివి ఇచ్చిండు. దోతులు సన్నగా ఉన్నాయి. ఈ చలి ఘోరంగా చలి పెడుతుంది. చలి ఎటు అవతలేదు. దోమలు కడుతున్నాయి దీని మీదకి వెళ్ళి కూర్చుతూనే వస్తానే. ఎట్లా పండుకోవడం ఏమో. ఎట్లుంది? చలి పెడుతుంది మొత్తం. సన్నగా ఇచ్చిన అన్న మొత్తం చీర కంటే సన్నగా ఉన్నది. ఇంకా చలో పొద్దుగాల కలుద్దాం. గుడ్ నైట్. అది జరుగుగా కొంచెం ఇక్కడ మొత్తం కింద పట్టట్టున్నా నేను జింగిడిగా. గింత ఉన్నాను కింద పడతా మరి నేను. అరే ఒక నువ్వుకెత్తును మొత్తం. ఇవందాక మొత్తం మన డస్ట్బిన్ కవర్ ఇచ్చింది కదా అప్పుడు వాడి గురించి అని. దానికి కప్పుకున్నాం. చలి గింత ఆగలే. ఇప్పుడైతే బందోబస్తు మాకైతే మంచిగా గొంగళ్ళు ఇవి ఆరామ్సే ఎచ్చగా ఉంది కదా. అదే ఏం పుట్టిందేమో గట్ల వరుతున్నాయి అవి ఒకటే తిరిగా. ఏమన్నా చూసుకుని పొద్దుల వరకు ఉంటుంటాం లేకపోతే పిక్తా. సూపర్ రాత్రి అదరు. ఓకే సరే రైట్ బాయ్ పడుకుంటున్నాం. గుడ్ నైట్. పొద్దున లేపు.
కుక్కలు డేంజర్ కొడుతున్నాయి, అసలుకి నిద్ర పడతలేదు. మళ్ళీ పక్క పొంటి కుక్కలే కాక మన రాజు ఉన్నాడు కదా, ఆయన మొత్తం గుర్రు కొడుతుండు, వర్షం అయితే లేదు. 2 సార్లు కిందికి నూకిండు, మొత్తం కింద పడ్డా, ఏం అర్థమైతే లేదు. అన్న ఓట్ల కూడా లేనట్టున్నారు, బయట కూడా మంచిగా వండుకున్నట్టున్నారు, తప్పులు లేదు. అన్న ఇట్లా కూడా డింపి ఇట్లా కూడా పడుకున్నట్టున్నారు. పిలిచిన 2 సార్లు డింపి అని పిలిచిన, ఏ సౌండ్ అయితే ఎత్తలేడు. చిన్నమామనేమో ఫస్ట్ గిట్టుండే, ఇప్పుడేమో అచ్చటి పోయింది. ఇంకా మార్నింగ్ కానీ ఎంత టైం ఉందో ఏమో తెలియదు, కానీ చూస్తా. సర్వే కావాలి కాబట్టి ఖచ్చితంగా పడుకోనికైతే ట్రై చేస్తా మంచిగా. ఈయనతోడైతే వర్షం అయితే లేవు నాకు. గుర్రా పాహ ఒకటి తిరిగి కొడుతూ గుర్రు. రాజు అది జరుగు, కొంచెం మొత్తం కింద నొక్కుతున్నావు, 2 సార్లు నొక్కున్నావు ఇప్పటికే. మ్యాక్స్ అయితే ట్రై చేస్తా. తెల్లారేడైంది, 2 సార్లు నొక్కున్నావు నిద్ర పట్టకుండా. ఇక సర్వం అయితే కావాలి కాబట్టి పడుకుంటా. చూద్దాం మార్నింగ్ దాకా. ఇక సో మొత్తానికి అయితే తెల్లారిపోయింది. మీరు చూడొచ్చు అక్కడ బ్లాక్ హౌస్, ఇక్కడ వైట్ హౌస్ కొద్దిగా ఇట్లా డౌన్ అయిపోయినట్టుగా మీకు అనిపిస్తుంది కావచ్చు, ఎందుకంటే వర్షం పడిపోయి కొద్దిగా డౌన్ అయితే అయిపోయింది అనమాట. సో వైట్ హౌస్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, బ్లాక్ హౌస్ వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒకసారి చూసేద్దాం. వీళ్ళు చాలా బాగా తెల్లారింది. బయట దానికంటే లోపల లైటింగ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మొత్తం లైట్ అంతా అబ్జర్వ్ చేసుకొని లోపల ఇడుతుందేమో. వీళ్ళైనా మంచిగా అన్నారు. ఇంకొద్ది అయిన తర్వాత లేపుదాం వీళ్ళని. అట్ ది సేమ్ టైం బ్లాక్ హౌస్ ఏ విధంగా ఉందో చూద్దాం. దీన్ని ఇంకా తెల్లారలే. మీరు చూడొచ్చు, నేను లోపలికి పోతా, కనబడా. అయ్యో కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది. ఇలా బయట కంటే లోపల తక్కువ ఉంది, అలానేమో బయట కంటే లోపల ఎక్కువ ఉన్నది. సో వీళ్ళు కూడా పడుకొని ఉన్నారు. ఇంకొద్దిసేపు అయిన తర్వాత లేపుదాం వీళ్ళని. గుడ్ మార్నింగ్ గాయ్స్. అమ్మా అసలు ఘోరంగా అయిపోయింది రాత్రి అంతా, అసలుకే నిద్ర పట్టలేదు. కళ్ళు మూసినా తెరిచినా మొత్తం చీకటి ఉంది బ్లాక్ హౌస్లో మొత్తం. మనోడైతే ఏది లేదు, ఏ టెన్షన్ లేకుండా మంచిగా వండుకున్నాడు. ఇప్పటికి కూడా లేపినా కానీ 2 సార్లు కాదు, ఒక 5-6 సార్లు మొత్తం కింద నూకిను. మొత్తం కింద వాడు కూడా మళ్ళీ తెరదాకా పడిగో ఎంత బురద అంటింది. ఈ కింద డస్ట్బిన్ కవర్లు వేసుకున్నాం. దేనికోసం అంటే ఇట్లా మన మంచు పడి చుక్కలు మొత్తం దీని మీద పడుతున్నాయి, మొత్తం మా మీద ఘోరంగా పడ్డాయి. దాని గురించి కూడా సగం పట్టలేదు నిద్ర అంతా. లేవా పొద్దులైంది ఆల్రెడీ. గుడ్ మార్నింగ్ గైస్. తెల్లారింది, ఘోరంగా మంచి పడ్డది. దీని మీద మొత్తం చుక్కలు నీళ్ళు పడుతున్నాయి. ఇది కొంచెం తెల్లారేటప్పుడే లైటింగ్ మొత్తం బాడీలోకి బాగా తెల్లారినట్టు కనబడుతుంది. ఇక నైట్ కప్పుకోనికి ఇచ్చింది కదా, సన్నగా ఉన్నాయి ఈ దోతులు, ఘోరంగా సలిపెట్టింది వీటికి కూడా. మొత్తం చుక్కలన్నీ దీని మీద పడి థర్మకోల్ మీద మాకంతా ఈపు నానింది. నాకైతే రాత్రి నుంచి మొత్తం సర్ది, నాకైతే మొత్తం వర్షం అవుతుందా నాకు. మొత్తం ఆవి చెత్త అయింది, అంత బొర్రిండు అటు ఇటు. కొంచెం ఎండొచ్చుడు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ సైడ్ చూడొచ్చు, ఇగో సూర్యుని రిఫ్లెక్ట్ ఇట్లా తగులుతుంది బట్టకి. కొంచెం ఇక్కడ సైడ్ దానికి తేడా ఉంది. పొద్దుగాల అవుతుంది, పొద్దు సూర్యుడు గీ పక్క నుంచి గీ పక్క మన నెత్తి మీదకి వచ్చిండు. ఇంకేం రాలే కర్ర ఐటెం, స్నాక్స్ టిఫిన్ ఏదైనా తేవాలి. నాకు డౌట్ రా, రాత్రి నుంచి నురుగు ఎందుకు వచ్చిందా? ఏమైనా చేసినావు పొద్దున? మరి గట్లే పుచ్చుకుని ఏమైనా పోసినావు ఇలా? సో వీళ్ళకు బ్రేక్ఫాస్ట్ లాగా వైట్ బిస్కెట్, బ్లాక్ బిస్కెట్ అయితే ఇవ్వబోతున్నా. ఇదే మీకు బ్రేక్ఫాస్ట్. ఇది ఒకటే ఏదో వైట్ రూమ్ లో సర్వైవ్ అవుతున్నట్టు లేదు కదా, వైట్ రూమ్ లో టార్చర్ చేసినట్టుందా? ఏయో బిస్కెట్ ప్యాకెట్ ఒక పక్కకి వెళ్ళిపోతుంది దీనికి. ఇప్పుడు దీన్ని ఇద్దరు తినాలి వాళ్ళు. ఎట్లుందిరా బ్లాక్ రూమ్ లో సర్వైవింగ్? ఏమన్నా మెంటల్ గా ఓకే ఉన్నారా? మెంటల్ గా ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తుందా? ఏంటిది? కుదిరితే ఇక అయిపోయింది, దగ్గర పడే టైం. ఇప్పుడు వచ్చేసి ఈ బ్లాక్ హౌస్ వర్సెస్ వైట్ హౌస్ ఛాలెంజ్ వచ్చేసి ఎండింగ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు లాస్ట్లో ఒక చిన్న ధమాక్ అయితే వేయబోతున్నాం. అదేంటిదంటే ఇప్పుడున్న టైంలో బ్లాక్ వాళ్ళు వచ్చేసి వైట్ హౌస్లో సర్వే కాబోతున్నారు, వైట్ వాళ్ళు వచ్చేసి బ్లాక్ హౌస్లో సర్వే కాబోతున్నారు. చూద్దాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక 10 minutes తర్వాత వాళ్ళని అడిగి తెలుసుకుందాం. షఫల్
కాలేసుకోవాలి వాడు ఇలాగ బ్లాక్ హౌస్ లో కాడు. ఏంది ఏం చేయాలి? చక్కల కూడా ఎత్తున్నా గిట్లుంది డిఫరెంట్ లోపల అయితే కర్రే మొత్తం. ఏంది వెరైటీ ఉంది బయట లోపల ప్రపంచం మొత్తం కనబడుతుంది. అబ్బా అబ్జర్వ్ చేసిన ఇల్లా అల్లకిల్లకు ఘోరం ఉన్నది. అబ్బో చే అటు వాసన వస్తుంది. మేము అల్లకిల్లా కంపేర్ చేసుకుంటే మాత్రం ఇళ్ళనే బెస్ట్ ఉన్నది, మస్తు అనిపిస్తుంది. కాకపోతే ఒకటే వేరే ఉన్నది, ఇలా డకాచ బండి వారేసారు, అలా కొత్త బండి ఉన్నది కరబండి ఉన్నది. కాకపోతే ఏదేమైనా మస్తు ఉంది, ఇలా మంచి ఎంజాయ్ చేసినట్టున్నారు వాళ్ళు. మనమే అంత చెంటలలో పడి హైట్ ఉంది మనకు. మళ్ళీ వీళ్ళకు మంచు ఉరవలే పొద్దుగాల. మన మొత్తం మంచు మొత్తం మన మీదనే పడ్డది. చప్పట్లు చప్పట్లు సన్మానానికి ఇట్లా మెడ కప్తా గీడ కప్తారు సన్నదా. ఇద్దరే ఇంకోటి ఉన్నది, ఇద్దరికి ఒకటే కప్పాలరా భార్య భర్తలు. భర్త అంతటిగా నేను భర్త. సో ఇప్పుడు మన వైట్ వాళ్ళు బ్లాక్ కలర్ లో వేరుగా వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో చూద్దాం. ఏం చేస్తారు, ఎట్లుంది? ఘోరంగా ఉడకపోతుంది, ఎట్లున్నారేమో వాళ్ళు. అంతే అలా మంచిగా ఉండేనా? మంచిగా మీది కూడా చల్ల ఉండాలి. నిజంగా వీళ్ళు అన్నాడు కానీ అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా కదా, అల్లకి ఇళ్ళకి బాగా తేడా ఉంది. అల్లకి ఇటు రాగానే మొత్తం ఇట్లా చేంజ్మెంట్ కనబడుతుంది. సో మొత్తానికి అయితే వాళ్ళకి కొద్దిసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఇడిచిపెట్టేసిన వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారని చెప్పేసి స్టార్టింగ్లోనే చెప్పేసారు కదా. ఎండ తీవ్రత బాగుంది, అందుకే వీళ్ళకి ఒక కూల్ డ్రింక్ వాళ్ళకి ఒక కూల్ డ్రింక్ అయితే ఇస్తున్నా. సో ఎప్పటిలాగానే వైట్ హౌస్ వాళ్ళకి వైట్ కూల్ డ్రింక్ వస్తుంది, బ్లాక్ హౌస్ వాళ్ళకి బ్లాక్ కూల్ డ్రింక్ వస్తుంది. సో అట్లా కాకుండా వైట్ పర్సన్స్ కి వైట్ ఇస్తున్నా, బ్లాక్ పర్సన్స్ కి బ్లాక్ ఇస్తున్నా. గట్లా చేంజ్ చేయదు, ఏదైనా ఉంటే మంచిగా ఉండాలి. గట్ల ఉండదు, గట్ల వద్దు మాకు అద్దే వద్దు. మీకు బ్లాక్ ఐటమ్స్ వస్తాయి కదా, బ్లాక్ ఐటమ్ ఏడున్నా ఇది వద్దు, అదే కావాలి మాకు. అరే ఇది కూడా తీసుకోరు, వద్దాడ్రా ఇది కూడా తీసుకోరు, అది తీసుకోరు, ఇది తీసుకోరు. వాళ్ళకి ఏదొద్దని చెప్పేసి స్వచ్ఛందంగా ప్రకటించారు కాబట్టి 2 కూల్ డ్రింక్స్ ఇళ్ళకి వెళ్తుంది. జెన్యూన్ గా ఉంటాం, మాకేదద్దు. ఏముందిరా జీరా వాసన. దాన్ని ఎప్పుడు తాగినావా? ఏంటో తెలుసా కూల్ డ్రింక్? జీరా కాదు, నీకు తెలుసారా? కంపా కావచ్చు. క్యాంపా దాని మూతకు ఉందిగా మీద, తెలియనప్పుడు చూసి తాగుతేంద్రా. ఎట్లుందిరా? మంచిగా లింక కూడా ఇరాట్లే మంచి లేదారా? జీరా ఫ్లేవర్ బిందు ఎవరెవరో తాగిరో కామెంట్ అయితే మా వాళ్ళు ఎప్పుడు తాగలే కాబట్టి జింగిరా తెలియదు. మంచిగా నిజంగా. సో ఫైనల్ గా వీళ్ళ టైమింగ్ అయితే ఇందులో కంప్లీట్ అయిపోయింది. అప్పటి నుంచి నేను చెప్తలేను, అప్పుడే కంప్లీట్ అయిపోయింది. కూల్ డ్రింక్స్ ఇయ్యక ముందుకే రండ్రా బయటికి, ఆజాది బిడ్డలకు విడుదల. ఎట్లుందిరా అంటే నేను కూడా మధ్య మధ్యలో వచ్చిన ఆ ఫీల్ ఆ లోపటలోకే తెలుస్తుంది. ఎందుకంటే ఆ లోపట ఉన్నప్పుడు మొత్తం బ్లాక్ వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఎటు చూసినా బ్లాకే ఉంది వాళ్ళకి. ఆ డ్రెస్ బ్లాక్ కావచ్చు, కప్పుకునేది బ్లాక్ కావచ్చు, ఆ ఇల్లు బ్లాక్ కావచ్చు, ఎటు చూసినా బ్లాకే కనబడుతుంది. వాళ్ళకి తినేది కూడా బ్లాకే కనబడుతుంది. సేమ్ వైట్ వాళ్ళకి. ఇది రెడ్ రా కనబడతారా? సో మొత్తానికి ఇది గైస్ వైట్ హౌస్ వర్సెస్ బ్లాక్ హౌస్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీకు ఈ వీడియో మొత్తంలో ఏ పార్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ చిన్న వీడియో అయినా మీరు కనుక 4K లైక్స్ కంప్లీట్ చేశారనుకోండి, ఈ వీడియో తీసినప్పుడే మాకు ఒక డిఫరెంట్ థాట్ వచ్చింది. ఆ థాట్ని అయితే ఇంప్లిమెంట్ చేస్తాం. మీకు అది తర్వాత వీడియోస్లో చూడడానికి అయితే కనిపిస్తుంది. నైట్ అనుకున్నాం చూడండి, సో అది కంపల్సరీగా వస్తుంది ఆ వీడియో. సో ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.